దేవుని నామానికి స్తోత్రములు. దేవుని యొక్క మహాకృపను బట్టి సామెతల గ్రంథ ధ్యానంలో మనం ముందుకు సాగిపోతూ ఉన్నాము. దేవుడు మనకు జ్ఞానమును గూర్చినటువంటి విషయములను ఈ గ్రంథం ద్వారా బోధిస్తూ ఉన్నారు. ఈ గ్రంథంలో తండ్రి కుమారునికి చేసిన 10 ఉపదేశములు ఉన్నాయి. అలాగే లేడీ విజ్డమ్ యొక్క జ్ఞానబోధలు మనకు 3 ఉన్నాయి అని దీని యొక్క స్ట్రక్చర్ని ధ్యానం చేసినప్పుడు అనుకున్నాము. సో ఫాదర్స్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, సెకండ్ ఇన్స్ట్రక్షన్ని మనం ఇప్పటి వరకు ధ్యానం చేశాము. ఇప్పుడు ఫాదర్స్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాము. ఈ చాప్టర్ అనగా 3వ అధ్యాయం ఉందే, ఈ 3వ అధ్యాయాన్ని దిస్ ఈస్ ద ట్రెజర్ ట్రవ్ ఆఫ్ డివైన్ విజ్డమ్ అని పిలుస్తాం. ట్రెజర్ ట్రవ్ ఆఫ్ డివైన్ విజ్డమ్. ఇది మనకు టైమ్లెస్ ప్రిన్సిపల్స్ని మనకు తెలియజేస్తూ, మనకు బోధిస్తూ, దేవుని అందలి విశ్వాసము, విధేయత, తద్వారా మనకు కలిగే ఆశీర్వాదములను గురించి తెలియజేస్తూ ఉంది. ఇందులో మనకు ప్రాముఖ్యమైనటువంటి వచనం 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము అని చెప్తున్నాడు కదా. 6వ వచనం కూడా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. So these are called the most often remembered verses or the key verses of chapter 3. అయితే ఈ 2 వచనాలతో పాటు మిగిలినటువంటి వచనాలు జ్ఞానం మన స్వంత తెలివితేటలతో లేదంటే మన సొంత అనుభవాలతో కాదు, దేవుని మీద సంపూర్ణంగా మనం ఆధారపడటం వలననే వస్తుంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మన యొక్క స్వంత శక్తి సామర్థ్యాల మీద ఆధారపడకుండా మన యొక్క దైనందిన కార్యక్రమాలలో దేవుని యొక్క అధికారం నాకు ఒప్పుకొని ఆయన యొక్క మార్గదర్శకంలో మనం జీవిస్తే పరిపూర్ణులమైన విశ్వాసులంగా దేవుడు మనలను మారుస్తారు అని తెలియజేస్తుంది. ఈ అధ్యాయం అంతటా కూడా మనకు 3 కీ థీమ్స్ ఉంటాయి. 3 ఇంపార్టెంట్ ముఖ్యమైన ఇతివృత్తాలను మనం చూస్తాం. ఒకటి ఏంటంటే, you have to trust God completely. This is a call to trust God completely. రెండవది, you will be blessed because you are showing obedience to God. దేవునికి విధేయత చూపించటం వలన మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు లేదంటే ప్రయోజనాలు. ఆ తర్వాత దేవుడు మన యొక్క జీవితంలో క్రమశిక్షణ కలిగినటువంటి వారంగా, దేవునికి అనుకూలమైనటువంటి వారంగా, ఆయన చిత్తానుసారమైన బిడ్డలంగా జీవించడానికి కృప చూపిస్తారు అనే ఈ 3 ప్రత్యేకమైన ఇతివృత్తాలతో ఈ అధ్యాయం నింపబడి ఉంది. కనుక మన దైనందిన జీవితాలలో ఈ సత్యాలను అన్వయించుకోవడం వలన దేవునితో మనకు లోతైన సంబంధం కలిగి మన యొక్క నిర్ణయాలలో మన యొక్క జీవిత నిర్ణయాలలో చేసేటువంటి ప్రతి పని కూడా, నిర్ణయాలు పనులన్నిటిలో కూడా దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం కలిగి ఉంటాము అని చెప్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనందరం కూడా లోతుగా పరిశీలన చేద్దాము. దేవునితో మన యొక్క పర్సనల్ లైఫ్స్ ఏ విధంగా ఉంటున్నాయి అనేది అబ్జర్వ్ చేసుకోవడానికి లేదంటే పరిశీలన చేసుకోవడానికి ఈ ఉదయకాలమందు మన ముందు ఫాదర్స్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ టు ద సన్ ఫ్రమ్ వర్సెస్ 1 to 12 ఉన్నాయి. ఆ తర్వాత మనకు ఒక థర్డ్ ఇంటర్లూడ్, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ విజ్డమ్. అది 13వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉంటుంది. But we will be concentrating on a few verses in the father's third instruction to the son this morning. Let us pray before we meditate. We in fact meditate this chapter, a few verses of this chapter. Let's pray. Parishuddhuda ma priya Prabhuva ma rakshaka, అనంతమైన జ్ఞానివై ఉండి మీరు ప్రభువా
భూమి ఆకాశములను సమస్త సృష్టిని మానవులను సృజించి ఉన్నారు. ఆయన బుద్ధి జ్ఞానముల సర్వసంపదలన్నీ కూడా యేసుక్రీస్తునందే గుప్తములై ఉన్నాయి అని అపోస్తలుడు పౌలు మాకు రాస్తూ ఉన్నారు. నాయన అటువంటి బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందు ఉన్నప్పుడు ఆయనను మేము కలిగి ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా మా జీవితంలో క్లెయిమ్ చేసుకునే వారంగా ఉంటాము అనేది ఈ ఉదయకాలం అందు మేము అర్థం చేసుకొనుటకు కృప చూపించండి. ఈ అధ్యాయంలో ఉన్న ఈ 3 కీ థీమ్స్ని మేము ధ్యానం చేయుచుంటుండగా మా జీవితంలో వీటిని ఏ విధంగా అన్వయించుకోవాలో మాకు తెలియపరచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. I hope everyone is doing well by the grace of God, and I'd like to welcome you to the meditation of the book of Psalms. This morning again we are meditating the third instruction of the Father to the Son. ఇందులో మనకు కనిపించేటువంటివన్నీ కూడా ఉపదేశాలే. ఇవి చాలా మృదువైనటువంటి భాషలో రాయబడి ఉన్నటువంటి ఉపదేశాలు. తండ్రి ఇక్కడ మనలను గద్దిస్తున్నట్టుగా మాట్లాడటం లేదు. దేవుడు మోషేతో ఏం చెప్పాడు అంటే, ద్వితీయోపదేశ కాండంలో మోషేను ఇశ్రాయేలీయులకు ఒక ఉపన్యాసం చేయించాడు. 6వ అధ్యాయంలో చూస్తే మీరు ఈ ఆజ్ఞలను జాగ్రత్తగా మీ హృదయంలో ఉంచుకోవాలి, అలాగే మీ పిల్లలకు కూడా వీటిని నేర్పించాలి అని చెప్తూ ఉన్నారు. డ్యూటరానమీ చాప్టర్ 6 verse 6లో చూసినట్టయితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. అనగా తల్లిదండ్రుల హృదయాలలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను అంటున్నాడు. ఇక్కడ కుమారులకు ఆజ్ఞలను అభ్యసింప చేయాలి. ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలో నడుస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి అని చెప్తూ ఉన్నారు. సో Father is instructing the son here. Father is instructing. ఇందులో ఈ లెక్చర్ 3లో ఆర్ the third discourse of the father to the son మనం చూస్తున్నప్పుడు, how should be our behavior toward God? దేవుని ఎడల మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? Or how do we behave in the world as a child of God? దేవుని యొక్క కుమారునిగా, కుమార్తెగా నీవు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి అనే దానిని మనకు తెలియజేస్తుంది. ఫస్ట్ 2 verses చూసినట్టయితే ఇందులో గైడెన్స్ ఫర్ ద యంగ్ ఇస్ we see the rewards a young man receives if he follows the instruction of the godly father. దైవ సంబంధమైన లేదంటే దైవికమైన దేవుని యందు భయభక్తులు కలిగిన తండ్రి యొక్క ఉపదేశంను విన్న కుమారునికి ఎటువంటి రివార్డ్స్ని ఇస్తారు అనేది ఫస్ట్ 2 verses-లో మనం చూస్తున్నాం. Let us read 1 and 2 verses of chapter 3. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. ఇందులో మనకు 5 imperatives. ఒకటి మరువకుము అని మొదటి వచనంలో, 3వ వచనంలో ఎన్నడునూ నిన్ను విడిచిపోనీయకుము రెండవది let them not forsake you అని, మూడవది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అంటే lean not on your own understanding, lean not అని, ముందేమో forsake not అని, ఫస్ట్ ఏమో forget not అని. Number 1 forget not, number 2 leave not or forsake not, number 3 lean not అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనవద్దు అని. 4వదిగా నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, డోంట్ థింక్ దట్ యు ఆర్ ఎ వైజ్ మ్యాన్ అని, డు నాట్ థింక్ అని అంటున్నాడు, డు నాట్. అలాగే 5వది ఇందులో మనకు నాట్ అనే మాట కనిపించదు, కానీ నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము అని అంటే, డు నాట్ హోల్డ్ యువర్
డూ నాట్ హోల్డ్ యువర్ మనీ, లేదంటే డూ నాట్ హోల్డ్ యువర్ ఇన్కమ్. నీ ఇన్కమ్ని, దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రథమ ఫలమును నీవు దాచుకొనవద్దు. హోల్డ్ నాట్ అంటే దాచుకొనవద్దు. నంబర్ 1 మరువవద్దు, రెండవది విడిచిపోవద్దు, మూడవది స్వబుద్ధిని ఆధారం చేసుకొనవద్దు, నాలుగవది జ్ఞానిని కదా అని నేను అనుకొనవద్దు, ఐదవది నీవు నీ యొక్క ధనమును దాచుకొనవద్దు, దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రథమ స్థానాన్ని, ప్రథమ ఫలమును ఇవ్వాలి అని చెప్తూ ఉన్నాడు. So these are the 5 things we see, 5 things the father instructs the son. So ఇక్కడ do not forget, ఇక్కడ devotion to God and devotion to wisdom, దేవుని ఎడల మనకున్న భక్తి శ్రద్ధలు, జ్ఞానం పట్ల మనకున్నటువంటి భయభక్తులు లేదంటే భక్తి శ్రద్ధలు, ఈ రెండు కూడా ఇన్సెపరబుల్. కాబట్టి వీటిని మనం ఏమాత్రమునో విడదీయలేము, అవిభాజ్యమైనటువంటివి, ఇన్సెపరబుల్ థింగ్స్ ఇవి. సో ఇఫ్ యూ ఆర్ డివోటెడ్ టు గాడ్, యూ విల్ డెఫినెట్లీ బీ డివోటెడ్ టు విజ్డమ్. ఎందుకంటే జ్ఞానం అంతా కూడా దేవునిలోనే గుప్తమై ఉన్నది. ఆయన అపారమైన జ్ఞాన సంపత్తి కలిగిన దేవుడు. ఆయనకు తెలియని విషయం అంటూ ఏది కూడా లేదు, ఆయన చేయలేని పని కూడా ఏది లేదు. కనుక ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వారు దేవుణ్ణి అడగాలి, అడిగితే ధారాళంగా దానిని ఆయన అనుగ్రహిస్తారు అని యాకోబు పత్రికలో మనం చదువుకుంటాము. ఇప్పుడు డు నాట్ ఫర్గెట్, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము. డు నాట్ ఫర్గెట్ మై ఎక్సార్టేషన్ ఆర్ మై ఇన్స్ట్రక్షన్ అని చెప్తున్నాడు. ఫాలో మై ఇన్స్ట్రక్షన్. ఈ దినాలలో యవనస్తులైనటువంటి వారు, ఈ దినాలే కాదు ఏ దినాలలో కూడా యవనస్తులైనటువంటి వారు పెద్దలైన వారి యొక్క మాటలు వినడం అనేది ఒక స్టేజ్లో వచ్చేసరికి మాకంతా తెలుసు అని అనుకుంటూ వీరికి లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది అని అనుకుంటారు. ఎందుకంటే ఈ కుర్రాళ్ళకి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తెలియవు, జీవిత అనుభవాలు వారికి ఉండవు. అంతా కూడా హాట్ బ్లడెడ్గా ఉంటారు కనుక, ఉడుకు రక్తంతో ఉంటారు కనుక మాకే అంతా తెలుసు, వీరికేం తెలియదు, మీరు ఈ కాలానికి సరిపోయేటువంటి వారు కాదు, మీరు అవుట్డేటెడ్ అయిపోయారు, మీ కాలంలో అయితే అది ఓకేనేమో కానీ ఈ కాలంలో ఇప్పుడున్న 21st సెంచరీలో మీరు అవుట్డేటెడ్ అయిపోయారు అని అనుకుంటూ ఉంటారు. అంటే మీరు ఎక్స్పైర్ అయిపోయారు, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా కొన్ని, అన్నింటికి కూడా. సో మన యొక్క నాలెడ్జ్ అనగా తల్లిదండ్రుల యొక్క జ్ఞానం అనేది అవుట్డేటెడ్ అయిపోయింది అని వీరు అనుకుంటూ ఉంటారు. అందుకే అంటున్నాడు, తండ్రి ఉపదేశమును నీవు మరువకుము అని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకం నుంచి ఆరోహణమయ్యి వెళ్ళిపోయే దానికంటే ముందుగానే, అంటే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు కాదు కానీ ముందుగానే శిష్యులకు చెప్తూ ఉన్నాడు. 14వ అధ్యాయంలో 26వ వచనంలో తన శిష్యులకి ఏం చెప్తున్నాడంటే, 25 కూడా చదువుతున్నాను. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని. ఆదరణకర్త, కంఫర్టర్, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఆయన మనకు జ్ఞాపకం చేస్తాడు. ద హోలీ స్పిరిట్ విల్ teach you all the things and bring to your remembrance all that I said unto you. నేను ఏదైతే మీకు ఉపదేశం చేశానో, నేను ఏదైతే మీకు బోధించానో ఆ సంగతులన్నిటినీ కూడా మీకు జ్ఞాపకం చేస్తారు అని యేసు ప్రభు చెప్తున్నారు. అందుకనే శిష్యులైనటువంటి వారు, అపొస్తలులైనటువంటి వారు యేసు ప్రభు మనతో ఉండగా ఈ విధంగా చెప్పారు, ఆయన ఈ విధంగా మాట్లాడారు అని ఆ తర్వాతి గాస్పెల్స్ అయిపోయిన తర్వాత బుక్ ఆఫ్ యాక్ట్స్ నుంచి కూడా మనం చదువుకున్నట్టయితే, ఎస్పెషల్లీ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ యేసు ప్రభు చెప్పినటువంటి సంగతులను వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు.
మనం ఏదైనా ఒక సందర్భంలో, జీవిత సందర్భాలలో, జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులలో, మనం ఎదుర్కొంటున్న పరిస్థితులలో, అన్ని సర్కమ్స్టాన్సెస్లోనూ మనం ఏం చేయాలి అంటే దేవుడు మనకు ఈ విషయంలో ఏం చెప్తున్నాడు అనేది ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనది కాని వస్తువును మనం ఒకవేళ ఆశించి తీసుకోవాలని అనుకున్నప్పుడు వెంటనే హోలీ స్పిరిట్ మనకు చెప్తాడు, నో, దిస్ ఈస్ నాట్ యోర్స్. నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించకూడదని 10 ఆజ్ఞలలో దేవుడు తెలియపరిచారు కదా, నీవు దీనికోసం ఎందుకు ఆశపడుతున్నావు, నీది కాదు కదా అని చెప్తారు. సో వెన్ వీఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, the Holy Spirit will prompt us, no my son, no my daughter, you should not do this, you are a child of God అని చెప్తారు. లేదు అంటే ఒక వాక్యమును మనకు జ్ఞాపకం చేస్తారు. యేసు ప్రభువుని టెంప్ట్ చేస్తూ ఉన్నప్పుడు, శోధకుడు టెంప్ట్ చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలలో సాతానుడు, అపవాది శోధిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే, అయితే ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అనెను. అప్పుడు దేవుడు యేసు ప్రభువు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉన్న వాక్యమును కోట్ చేస్తూ ఉన్నారు. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని చెప్పారు. సో ఇక్కడ ఒక సర్కమ్స్టాన్స్ వచ్చింది, ఒక పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో, ఒక శోధనలో యేసు ప్రభు ఏం చేస్తున్నారు, ఆ పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడి ఉన్న మాటలను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు సాతానుకు. 5వ వచనంలో, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము అని అంటున్నాడు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదము ఎప్పుడు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు అని సేటన్ కూడా స్క్రిప్చర్నే కోట్ చేస్తూ ఉంటే, ఆవిడ యేసు ప్రభు ఏమంటున్నారు, ద్వితీయోపదేశకాండం 6:16లో ఉన్నటువంటి మాటలను సాతానుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది అని వానితో చెప్పాను. ఆ తర్వాత 3వ మారు, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నింటినీ నీకు ఇచ్చేస్తాను అని చెప్పి లోక రాజ్యాలన్నింటినీ, వాటి మహిమను యేసు ప్రభుకి చూపిస్తూ ఉంటే, అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, సాతానా నా వెనుకకు పొమ్ము, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది కదా అని ద్వితీయోపదేశకాండం 10:20లోను 6:13-14లోను రాయబడి ఉన్న దేవుని మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇక్కడ కుమారునికి తండ్రి ఏం చెప్తున్నాడు, నా ఉపదేశమును మరువకుము. ఇప్పుడు మనందరికీ ఏం అర్థం అవ్వాలి అంటే, we should have the knowledge of the scriptures. ఎక్కడ ఏమి రాయబడి ఉన్నది అనే దానిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. చదవాలి కదా, దేవుని యొక్క వాక్యాన్ని చదివితే అప్పుడు మనకు ఏ సందర్భంలో ఏ విధంగా మనలను మనం డిఫెండ్ చేసుకోవాలి. శోధన వచ్చినప్పుడు, లేదంటే మనకు ఏ పరిస్థితులైనా సరే వ్యతిరేకంగా వస్తున్నప్పుడు వాటిని మనం డిఫెండ్ చేసుకోవడానికి దైవవాక్యం తెలిసి ఉండాలి. అందుకని దైవవాక్యాన్ని మనం చదవాలి. తర్వాత మొదటి వచనంలో చివరి భాగంలో అంటున్నాడు, సెకండ్ పార్ట్లో, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, హృదయపూర్వకంగా గైకొనుము. కీర్తనకారుడు 119వ కీర్తన 23వ వచనంలో, నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూను వాటిని మరువను అని అంటున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది క్రైస్తవులకు, విశ్వాసులకు. అవుట్వర్డ్ కన్ఫర్మిటీ కాదు, పై రూపంలో మనం
దైవభక్తులంగా కనిపించడానికి ప్రయత్నం చేయడం దానికన్నా హృదయంలో దేవుని పట్ల ప్రేమ విధేయత ఉన్నాయా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ఏమంటున్నాడు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. హాఫ్ హార్టెడ్గా కాదు, లేదంటే క్వార్టర్ హార్టెడ్గా కాదు, లేదంటే లిల్ హార్టెడ్గా కాదు, పూర్ణ హృదయంతో హోల్ హార్టెడ్గా నీవు నా ఆజ్ఞలను గైకొనాలి అని చెప్తూ ఉన్నాడు. కనుక మొట్టమొదటి విషయం మన జీవితంలో హృదయం అనేది మనం దేవుని యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోవడానికి అదే కారణం అవుతుంది. మరలా హృదయమే దేవుని యొద్దకు తిరిగి రావడానికి కూడా మొదటి కారణం అవుతుంది. అందుకే ఈ హృదయం చాలా విచిత్రమైనటువంటిది. కనుక దీనిని మనం ఏం చేయాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ హృదయంలో నుంచే అన్నీ కూడా బయటకు వస్తాయి. దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారి హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతాయి. మరి సాతాను సంబంధులైన వారి హృదయంలో నుంచి ఏమొస్తాయి, అన్నీ కూడా ఇహలోక సంబంధమైనటువంటి విషయాలే వస్తాయి. కానీ దేవుని సంబంధమైన వారి యొక్క హృదయంలో నుంచి జీవధారలు బయటకు వస్తాయి. దేర్ విల్ బి స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. కనుక నీవు నేను కనుక దేవుని బిడ్డలమైనట్టయితే మన హృదయంలో నుంచి జీవధారలు బయటకు వెళ్తూ ఉంటాయి. అందుకని మన హృదయమును జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్తున్నాడు. మనం దేవుని యొక్క మాటలను మన హృదయంలో భద్రం చేసుకోవాలి. అందుకే కీర్తనకారుడు 119వ కీర్తనలో అంటాడు, చాలా సార్లు చెప్తాడు, నీ ఆజ్ఞలను నా హృదయంలో దాచుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 119 verse అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని అంటాడు. ఇలాగా దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో భద్రంగా దాచిపెట్టుకున్నప్పుడు మనం దేవుని యొక్క మార్గంలో నడిచే వారంగా ఉంటాం, విధేయత చూపించే వారంగా ఉంటాము. తర్వాత 2వ వచనంలోనికి వచ్చేసరికి ఇక్కడ మనకు దీనిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే దేవుని యొక్క వాక్యమును చదివేటప్పుడు దేవుని యొక్క హృదయంతో దానిని అర్థం చేసుకునే వారిగా ఉండాలి. చాలాసార్లు మన హృదయంలో సాతానుడు అన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి భావాలను రప్పిస్తూ ఉంటాడు, లేదంటే పాపప్ అయ్యేలాగా చేస్తూ ఉంటాడు. దేవుడు ఒక మాట చెప్తుంటే ఇది ఇలా ఎందుకు కాకూడదు అని వెంటనే మనలోనే ఆలోచన పుట్టించేస్తూ ఉంటాడు. అందుకని ఇది దేవుని యొక్క ఆలోచన, సాతాను యొక్క ఆలోచన అనేది కూడా మనం వెంటనే గ్రహించగలగాలి అంటే దేవుని యొక్క ఆత్మపూర్ణులంగా జీవించాలి. సో ఈ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఉంటున్నప్పుడు మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. కాబట్టి వాట్ ఈస్ ద హోల్ ట్రూత్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రైస్ట్ జీసస్. యేసు ప్రభువును గురించి మనకు బోధిస్తాడు. యేసు ప్రభువు మనకేం బోధించాడో దానిని మనకు జ్ఞాపకం చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. అందుచేత మన యొక్క హృదయంలో వస్తున్నటువంటి తలంపులన్నీ కూడా ఏ తలంపులు అనే దానిని మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ట్రూ ప్రిన్సిపల్ అని అంటాం దీనిని ఏమని పిలుస్తామంటే 2nd verse ఉంది కదా, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దిస్ ఈస్ నాట్ అన్ అబ్సల్యూట్ ప్రామిస్. ఇది 100%గా మనకు దేవుడు అనుగ్రహించే వాగ్దానం అని మనం అనుకోకూడదు. డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ an absolute promise, but this is a true principle. నిర్గమకాండం గ్రంథంలో ఆజ్ఞలలో ఏం రాయబడి ఉంటుంది? 12వ వచనంలో అనగా 20వ అధ్యాయం 12వ వచనంలో నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని అంటాడు. ఆనర్ యువర్ పేరెంట్స్ in order to have a longevity of life. నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లుగా నీ తండ్రిని తల్లిని సన్మానించమని చెప్తారు. ఇప్పుడు
మనం అనుకుంటాము వై షుడ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ డై అట్ ఎ వెరీ యంగ్ ఏజ్. కొంతమంది యవనస్తులుగా ఉన్నప్పుడు మరణిస్తారు, వృద్ధాప్యం చూడకుండానే మరణిస్తూ ఉంటారు, సడన్గా మరణిస్తూ ఉంటారు. మరి దేవుని యొక్క మాటలు ఏం చెప్తున్నాయి? అవి నీకు దీర్ఘాయువునిస్తాయి అని అంటున్నారు కదా. సుఖజీవంతో గడుచు సంవత్సరాలు ఇస్తారని చెప్తున్నారు కదా. మన జీవితంలో ఎందుకు ఇంత ఆయాసకరమైనటువంటి దినాలను మనం చూస్తున్నాము అని వెంటనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇది సాతానుడు మనలో కలిగించేటువంటి ప్రశ్న. యేసు ప్రభువు 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనంలో ఏం చెప్తూ ఉన్నారు? 14:27లో, ఇప్పుడే మనం 26 చదువుకున్నాం కదా. 27వ వచనంలో ఏమంటున్నారు? శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే, మై పీస్ ఐ గివ్ అన్టు యు. లోకమిచ్చినట్లుగా కాదు, నేను మీకు లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వేరవనీయకుడి అని చెప్పారు. కాబట్టి లోకమిచ్చినట్టుగా దేవుని యొక్క శాంతిని మనకు ఆయన ఇవ్వటం లేదు, దేవుని యొక్క శాంతినే మనకు అనుగ్రహిస్తున్నాడు. సో పీస్ ఐ లివ్ విత్ యూ. ఇక్కడ ఏమంటుంది? సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేస్తాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కేసుని మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనలో ఏం ప్రశ్న వచ్చిందంటే, మరి మనకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు తొందరగా చనిపోయారు? లేదంటే మన జీవితంలోనే ఈ సుఖజీవంతో గడిచేటువంటి సంవత్సరాలు ఎందుకు లేవు? మా కుటుంబంలోనే మేము ఎంతో శ్రమను అనుభవిస్తున్న వారు, బాధను అనుభవిస్తున్నారు, అనారోగ్యం పాలైనటువంటి వారు ఉన్నారు, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న వారు ఉన్నారు, బెడ్ రిడన్ అయిన వారు ఉన్నారు. ఈ విధంగా మాకు సుఖజీవంతో గడుచు సంవత్సరాలు దేవుడు ఎందుకు ఇవ్వలేదు? మా కుటుంబంలోనే ఇవ్వలేదు, మాకే ఇవ్వలేదు. అలాంటప్పుడు మనం దేవుని యొక్క ఉపదేశాలను పాటించడం వలన వచ్చే ప్రయోజనం ఏంటి? ఆయన ఆజ్ఞలను మనం హృదయపూర్వకంగా గైకొనడం వలన వచ్చే ప్రయోజనం ఏంటి అని మనం అనుకుంటాం. ఈ ఫాదర్ ఆఫ్ సొలొమోను తండ్రి ఎవరు? రాజైన దావీదు ఏం చేశాడంటే ఒక పాపాన్ని చేశాడు. ఒక ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞ ఏంటంటే నిర్గమకాండం గ్రంథం 20:14లో వ్యభిచరించవద్దు అని ఆజ్ఞ ఉంది. అయితే తానేం చేశాడు? అదే చేశాడు. సో ఈ ఆజ్ఞను మీరడం వలన దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఏం చేయాలంటున్నాడు ఇక్కడ? హృదయపూర్వకంగా గైకొనాలి అని అంటున్నాడు. మరి దావీదు హృదయపూర్వకంగా ఈ ఆజ్ఞను గైకొనలేదు, వ్యభిచరించాడు. వ్యభిచరించినప్పుడు ఆ ఆజ్ఞను వయలేట్ చేశాడు, ఈ ఆజ్ఞను మీరాడు. ఆజ్ఞను మీరినప్పుడు తానేమంటున్నాడు? 32వ కీర్తనలో చదివినట్టయితే ఆ బాధ, ద బర్డెన్ ఆఫ్ సిన్ ఈజ్ అపాన్ హిమ్, తన మీద ఆ పాప భారం ఉండటం వలన ఏమంటున్నాడు చూడండి 32:3లో, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్త ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి అంటున్నాడు. ఎందుకు అంటే తాను ఒక అతిక్రమం చేశాడు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఇప్పుడు ఈ 2 వచనాలు చెప్పిన తర్వాత తన యొక్క పరిస్థితినే తాను చెప్తూ ఉన్నాడు. తన యొక్క అతిక్రమము పరిహరించబడలేదు, అప్పుడు తనలో ఉన్నటువంటి బాధను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. అందుచేత తన యొక్క ఎముకలు క్షీణిస్తున్నాయి, దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ ఇన్ హిస్ బోన్స్ అని పాప భారంతో చెప్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే తన యొక్క పాపమును దేవుడు క్షమించేశాడో, ఆ క్షమాపణను పొందిన తర్వాత ఒక క్లియర్ కాన్షియన్స్తో 119వ కీర్తన 165వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు,
అనుసరించడం కాదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించడం కాదు, ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి. ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, ఎంతో నెమ్మది. కాబట్టి ఇక్కడ ఎంతో నెమ్మది, ఇట్ ఈస్ ఎ గ్రేట్ పీస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఇట్స్ ఎ గ్రేట్ పీస్. యూ విల్ హ్యావ్ గ్రేట్ పీస్ ఇఫ్ యూ లవ్ ద లా ఆఫ్ ద లార్డ్. వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమీ లేదు, కారణము ఏమీ లేదు. నథింగ్ కెన్ మేక్ యూ స్టంబల్. నీవు తొట్రిల్లడానికి, తూలిపోవడానికి, తొట్రిల్లిపోవడానికి కారణం ఏది కూడా లేదు అని అంటున్నాడు. ఎందుకు? నౌ హీ హ్యాస్ గాట్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ హిస్ సిన్. తాను చేసిన పాపము నాకు పశ్చాత్తాపం పొందిన తర్వాత, ప్రాయశ్చిత్తం కలిగిన తర్వాత, క్షమాపణ అనుగ్రహించబడిన తర్వాత ఈ మాటలను చెప్తూ ఉన్నాడు. అంటే తాను ధర్మశాస్త్రాన్ని అనుసరించాడా, ప్రేమించాడా? అంతకుముందు అంటే అనుసరించాడు, అనుసరిస్తున్నాను అనుకున్నాడు. కానీ తాను తన హృదయపూర్వకంగా దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడం లేదు. అందుచేతనే పాపంలో పడిపోయాడు. కాబట్టి మనం కూడా మన యొక్క జీవితంలో ఈ ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొన్నప్పుడు అవి మనకు దీర్ఘాయువును, అంటే దిస్ టాక్స్ అబౌట్ ది ఇటర్నల్ లైఫ్ ద లార్డ్ విల్ గివ్ us. ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తే ఏమిటి లాభం? మనం ఈ లోకంలో జీవించుచున్నప్పుడు దేవుని యొద్దకు వెళ్ళడానికే జీవిస్తున్నాం కదా. రక్షింపబడిన తర్వాత మన యొక్క జీవితం ఎవరి కోసం జీవిస్తున్నాము? దేవుని కోసం జీవిస్తున్నాము. దేవుడు మనలను ట్రాన్స్ఫార్మ్ చేసి, మనలను ఆయన వాట్ యూ కెన్ సే శాంక్టిఫై చేసి, తన యొక్క రాజ్యంలో చేరడానికి అవసరమైన రీతిలో మౌల్డ్ చేసి మనలను ఈ లోకంలో నుంచి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వి డై ఎర్లీ, త్వరగా మరణించినప్పుడు మనం ఇంకా సంతోషించాలి. ఎందుకనంటే మన యొక్క శరీరం మూల్గుచూ ఉంటుంది అన్నమాట. మన ఆత్మ మనలో మూల్గుచూ ఉంటుంది, ఎప్పుడు నా దేవుని వద్దకు నేను చేరుతానా అని. కాబట్టి we will be relieved from all the burdens of this world. ఈ లోకంలో ఉన్నటువంటి మన యొక్క బాధలన్నింటినీ కూడా మనము సంపూర్ణంగా విడిచిపెట్టేసి దేవునితో నిత్యానందాన్ని పొందడానికి వెళ్తున్నప్పుడు, ఎందుకండి మరి ఇంత చిన్న వయసులో చనిపోయారు అంటే, ఇట్ ఇస్ గుడ్, దే ఆర్ ప్రివిలేజ్డ్ టు గో టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఇంకా యంగ్ అనే ఆయన దగ్గరకు వెళ్ళిపోయారు అని మనం సంతోషించాలి. కానీ ఎందుకు మనకు తెలిసిన వాళ్ళకి దీర్ఘాయువు ఇవ్వలేదు, సుఖజీవంతో గడిచే సంవత్సరాలు ఇవ్వలేదు, వాళ్ళ జీవితంలో అంత దుఃఖమే, ఆయాసమే కలుగుతూ ఉంది అని మనం అనుకునే దానికన్నా దేవుని యొక్క ఆజ్ఞలను మనం హృదయపూర్వకంగా గాయకుంటే ఆయన మనలను తన రాజ్యంలోనికి తీసుకువెళ్ళడానికి మౌల్డ్ చేస్తారు. అటువంటి మౌల్డింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఒకవేళ మన జీవితంలో ఈ ట్రూ ప్రిన్సిపల్ అనే మనం అనుకోవాలి, దీనిని అబ్సల్యూట్ ప్రామిస్ అని మనం అనుకోకూడదు. కాబట్టి ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించుతారు అనే మన యొక్క హృదయంలో అనుకోవాలి. మనం దీనిని నమ్మాల్సి ఉంటుంది. సో we will continue from third verse onwards tomorrow. Let us pray. పరిశుద్ధుడా మా ప్రభువా మా దేవా, ఈ లోకంలో ఎంత క్వాంటిటీ లైఫ్ని మేము జీవించాము అనేది కాకుండా, whether we are spiritually క్వాలిటీ ఉన్న లైఫ్ని, స్పిరిచువల్ క్వాలిటీ ఉన్న జీవితాలను జీవిస్తున్నామా లేదా అనే దాని మీదనే మేము కాన్సన్ట్రేట్ చేయగలగడానికి మాకు కృప చూపించండి. మీ ఆజ్ఞలను మా హృదయపూర్వకంగా గైకొనే వారంగా ఉండున్నట్లు మాకును మా ప్రియులకును కృప చూపించమని వేడుకుంటున్నాము ప్రభువా. కుమారునికి తండ్రి చేయుచున్న ఈ మృదువైన ఉపదేశమును మీరు మాకు చేస్తూ ఉన్నారు. అందుకనే మమ్మలను సర్వసత్యంలోనికి నడిపించడానికి మా కోసం కంఫర్టర్ని ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుని మీరు పంపించి ఉన్నారు. ప్రతి దైనందిన జీవిత సమస్యను, ప్రతి దైనందిన జీవిత సందర్భాన్ని
ఏ విధంగా డీల్ చేయాలో పరిశుద్ధాత్ముడే మాకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తారన్న సంగతి మేము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకొని ప్రతి విషయంలో కూడా మీ అధికారం నాకు మా ప్రవర్తన మీద ఒప్పుకొనున్నట్లుగా మాకును మా ప్రియులకును కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క ఉపదేశములను మనము మరువకుండా ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకొనినప్పుడు దేవుడు మన హృదయములకు శాంతిని కలుగజేస్తారు అని మనందరము నమ్ముదాం. ఒకవేళ పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా the Lord will transform them into good things unto us. సమస్తమును సమకూడి మేలుకై జరిగించే దేవుడు అని రోమన్స్ చాప్టర్ 8:28 చెప్తుంది. కాబట్టి ఏం జరిగినప్పటికీ కూడా అది దేవుని యొక్క సంకల్పమును బట్టే జరుగుతుందని మన జీవితములలో నమ్ముదాం. దాని యొక్క ఫలాన్ని మనం అనుభవిద్దాం. అందుకు దేవుడు మనకు కృప చూపించును గాక. ఆమేన్.